హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ద టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. మొమెంటమ్ అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి, అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. ఇది లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్కి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో మనకి టోటల్గా 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. అవన్నీ కూడా మనకి ఈ ఛానల్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో అవి కూడా మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా టైం వేస్ట్ ఎందుకు, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం చూస్తే బ్లూ ప్రింట్ ఒకసారి చూసుకుని వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సో మనకి సెక్షన్ 2 నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో మనకి 13th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ లాస్ ఆఫ్ మోషన్, 13th క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ అనమాట. సో ఈ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఎగ్జామ్లో 13th క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అంటే మేబీ ఇప్పుడు నేర్చుకోబోయే క్వశ్చన్ కూడా రావచ్చు స్టూడెంట్స్, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ ద టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. సో మొమెంటమ్ అంటే ఏంటో మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం, అండ్ ఇంపల్స్ అంటే ఏంటో కూడా మనం ఇప్పుడు డిఫైన్ చేస్తాం. అంటే ఫస్ట్ డెఫినేషన్స్ మనం రాయాలి స్టూడెంట్. అండ్ నెక్స్ట్ మీరు ఎట్లా చేయాలంటే కనుక స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఏదైతే ఉందో దాని యొక్క స్టేట్మెంట్ రాయాలి అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో మొమెంటమ్ అంటే ఏంటి అంటే కనుక, సో మొమెంటమ్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే స్టూడెంట్స్. మొమెంటమ్ మొమెంటమ్ పి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అనమాట. మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీని మనం మొమెంటమ్ అని అంటాం అనమాట. సో మొమెంటమ్ అనేది ఒక క్వాంటిటీ. సో ఏదైనా బాడీ మోషన్లో ఉన్నప్పుడు సో ఆ మోషన్కి సంబంధించిన ఒక క్వాంటిటీ అనమాట. సో అది ఎట్లా వస్తుంది అంటే, కొంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ మూవ్డ్ విత్ సమ్ వెలాసిటీ, అప్పుడు మనకి మొమెంటమ్ ఉంటుంది. నార్మల్గా మొమెంటమ్ మనకు తెలిసిందే, దట్ ఈజ్ మాస్ ఇంటూ వెలాసిటీ అంటాం. సో మీకు ఎగ్జాంపుల్ కావాలి అంటే కనుక మొమెంటమ్కి రిలేటెడ్గా ఉంటాయి. సపోజ్ మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం ఏం చేస్తున్నాం నడుస్తున్నప్పుడు కానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో మనకేముంటుంది, మనకి మొమెంటమ్ ఉంటుంది. ఎట్లా సార్ అంటే, పరిగెడుతున్న మనం సడన్గా ఆగిపోతామా స్టూడెంట్స్, ఆగిపోదాం అనుకున్నా కానీ ఏమవుతాం, ఆటోమేటిక్గా కొంచెం ముందుకు మనము మూవ్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ మొమెంటమ్ అనమాట. ఇన్ ఎడిషన్, ఇఫ్ ఏ బైసికల్ అండ్ ఏ కార్ ట్రావెల్ డౌన్ ద స్ట్రీట్ అట్ ద సేమ్ స్పీడ్. సపోజ్ మీరు చూడండి, ఒక స్ట్రీట్ ఇలా పల్లంగా ఉంది. ఇలా పల్లంగా ఉన్నప్పుడు ఒక బైసికల్ ఉంది అండ్ ఒక కారు ఉంది. ఓకేనా. సో ఈ బైసికల్, ఈ కారు, ఈ రెండు కూడా సేమ్ స్పీడ్తో వెళ్తున్నాయి అనుకోండి, ద కార్ విల్ హ్యావ్ మోర్ మొమెంటమ్. ఆ రెండు సేమ్ స్పీడ్తోనే వెళ్తున్నాయి, ఒకటేమో బైసికల్ ఇంకోటేమో కారు, రెండు ఒకే స్పీడ్తో వెళ్తున్నప్పటికి కూడా కార్ యొక్క మొమెంటం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మొమెంటం అంటే P = m × v, మాస్ కూడా కలిపితేనే ఉంటుంది మొమెంటం. సో మీకు ఎంత వెలాసిటీ ఉన్నా మాస్ తక్కువ అనుకోండి, మొమెంటం తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్ అనమాట. సో ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ దట్ ప్రొడ్యూస్ ఎ ఫైనైట్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. సో ఇంపల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్, మీరు ఒకవేళ బిల్డింగ్ మీద నుంచి దూకారనుకోండి, అలా దూకమాకండి. సో పడ్డారనుకోండి, ఏమైతే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అనమాట. బట్ అక్కడ ఏమవుతుంది సిచ్యువేషన్ అంటే కనుక, సో మీరు గ్రౌండ్ని హిట్ అవుతున్నప్పుడు, మీరు పైనుంచి వస్తున్నప్పుడు చాలా ఫోర్స్తో వస్తున్నారు, సో గ్రౌండ్ని హిట్ అవుతారు. సో ఆ హిట్టింగ్ ఎంతసేపు ఉంటుందంటే, ఆ హిట్టింగ్ అనేది, ఆ కొలిజన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఎప్పుడైతే తక్కువ టైం ఉంటుందో అండ్ ఎక్కువ ఫోర్స్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇంపల్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంపల్స్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అంటే కనుక టైం అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఇంపల్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇంపల్స్ ఎఫెక్ట్ మీకు తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు అట్లానే పడుతున్నారు, అలానే వస్తున్నారు, అదే ఫోర్స్ వస్తున్నారు అనుకోండి. బట్ ఇక్కడ మీకు ఏదైనా ఒక స్పాంజీ ఉందనుకోండి, సో ఏమైతుంది, మీరు వచ్చి దీని మీద పడతారు. స్పాంజీ కానీ అంటే చాలా పెద్దది చాలా పెద్ద కుషన్తో ఉన్నది ఏదైనా ఉందనుకోండి, సో మీరు పడతారు, పడినాక ఇలా కిందకి వెళ్తారు, వెంటనే వెళ్ళిపోతారు, ఇట్లా స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ పైకి వస్తారు. సో ఇక్కడ ఏమైతుంది, కొలిజన్ టైము చాలా ఎక్కువ టైం ఉంటుంది.
కొలిజన్ టైం చాలా ఎక్కువ టైం ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ఇక్కడ ఇంపల్స్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది స్టూడెంట్స్. సో అందుకే ఇంపల్స్ని ఎలా రాస్తామంటే I ఈక్వల్ టు అండ్ ఇంటిగ్రల్ అని కూడా రాస్తూ ఉంటాం స్టూడెంట్స్, దట్ ఈస్ F ఇంటూ T అనమాట. సో అది దాని యొక్క ఫార్ములా స్టూడెంట్స్, రాయాలంటే మనం రాసుకోవచ్చు అనమాట. సో అది ఇంపల్స్కి సంబంధించింది. ఓకేనా స్టూడెంట్స్. సో ఫోర్స్ అండ్ టైమ్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు బైక్స్ ఉన్నాయి, బైక్కి షాక్ అబ్జర్బ్స్ ఉంటాయి కదా, షాక్ అబ్జర్బ్స్ ఉంటాయి. అవి కూడా అంతే, బైక్ గోతుల్లో వెళ్ళింది అనుకోండి, టపక్ మళ్ళీ ఇస్తే టపక్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఈ షాక్ అబ్జర్బ్స్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయి అంటే బైక్ వెళ్ళి గోతులో పడింది అనుకోండి, పడినప్పుడు ఏమవుతుంది మనకి ఆ ఎఫెక్ట్ ఎమ్మటే తగలకుండా ఆ ఫోర్స్ వస్తున్నప్పుడు ఈ షాక్ అబ్జర్వ్ స్ప్రింగ్స్ లాగా ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, ఆ కొలిజన్ టైంని ఇంక్రీజ్ చేస్తాయి. సో టైం పెరిగేటప్పుడు ఏమైందంటే ఆ ఫోర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. అంటే మొమెంటంలో చేంజ్ అనేది ఒకేసారిగా రాదు. మొమెంటంలో చేంజ్ అయింది ఒకేసారి కాదండి. ఇప్పుడు ఇలా మీరు పడుతున్నారు, మీరు v వెలాసిటీతో వస్తారు, అలా గుద్దంగానే అలా హిట్ చేయగానే వెలాసిటీ 0 అయిపోతుంది మీది. సడన్గా వెలాసిటీ డ్రాప్ అయిపోతుంది, సడన్గా మీ మొమెంటం చేంజ్ అయిపోతుంది. వెలాసిటీ చేంజ్ అయిపోయింది, మొమెంటం చేంజ్ అయిపోయినట్టుగా. సో సడన్గా మొమెంటం చేంజ్ అయిపోతుంది. అలా సడన్గా మొమెంటం చేంజ్ అయిపోతే ఇంపల్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇక్కడ షాక్ అబ్జర్బర్సో ఇలా కుషన్సో ఇవి పెట్టినప్పుడు ఏమైంది, వెలాసిటీ వెంటనే 0 అయిపోతుందా, లేదు, మీరు దీని మీద పడంగానే కొంచెం వెలాసిటీ తగ్గుతుంది, అలా స్లోగా వచ్చి మీ వెలాసిటీ 0 అవడానికి కొంత టైం పడుతుంది. సో మొమెంటంలో చేంజ్ వెంటనే రాదు. అందుకే ఇంపల్స్ యొక్క ఎఫెక్ట్ కూడా మీ మీద వెంటనే ఉండదు స్టూడెంట్స్. ఓకేనా. సో అది ఇంపల్స్ గురించి. సో మొమెంటం డెఫినేషన్ రాసాం, ఇంపల్స్ డెఫినేషన్ రాసాం. ఇప్పుడు ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనమాట. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏం చెప్తుందంటే, ఒక 2 బాడీస్ కనుక కొలైడ్ అయినాయి అనుకోండి ఒక ఐసోలేటెడ్ సిస్టంలో, ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ లేవు, ఒక ఐసోలేటెడ్ సిస్టంలో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ లేవు అనమాట. ఒక 2 బాడీస్ వెళ్తున్నాయి, కొలైడ్ అయినాయి అనుకోండి. అయినప్పుడు కొలిజన్కి ముందు లీనియర్ మొమెంటం ఎంత ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా లీనియర్ మొమెంటం అంతే ఉంటుంది. లీనియర్ మొమెంటం అనేది కాన్స్టెంట్, కన్జర్వ్డ్, అది చేంజ్ అవ్వదు అనేది మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే కనుక బుల్లెట్ గన్ ఈ ఎగ్జాంపులే తీసుకోవచ్చు స్టూడెంట్స్. సపోజ్ ఇప్పుడు మనకి గన్ ఉందనుకోండి, గన్ ఎలా ఉండదు అనుకోండి, దీంట్లో బుల్లెట్ కూడా ఉంటుంది, గన్ ఉంటుంది, బుల్లెట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఇనీషియల్ సిచ్యువేషన్ అనమాట. ఇనీషియల్ సిచ్యువేషన్ చూస్తే ఇనీషియల్ మొమెంటం ఎంత అంటే చూస్తే కనుక గన్ యొక్క వెలాసిటీ 0, బుల్లెట్ యొక్క వెలాసిటీ 0. సో గన్ యొక్క మొమెంటం 0, బుల్లెట్ యొక్క మొమెంటం 0. సో టోటల్ మొమెంటం వచ్చేసి 0. బట్ ఒకసారి మీరు ఫైర్ చేశారనుకోండి, బుల్లెట్ ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో బుల్లెట్ ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా గన్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట, కొంచెం బ్యాక్ వస్తుంది. ఎందుకు అంటే కనుక ఇది బుల్లెట్ ఫైరింగ్ కాకముందు మొమెంటం 0 కదా, ఇప్పుడు బుల్లెట్ ఫైరింగ్ అయింది, అయిన తర్వాత ఈ బుల్లెట్ ఇలా వెళ్ళిపోతుంది. సో దీనికి వెలాసిటీ వస్తుంది, హై వెలాసిటీతో వెళ్ళిపోతుంది. దీనికి కొంత మాస్ ఉంది, సో దీనికి కొంత వెలాసిటీ ఉంది, దీనికి కొంత మాస్ ఉంది. అండ్ ఇది బుల్లెట్ చాలా చిన్నగా ఉంటుంది స్టూడెంట్స్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. బుల్లెట్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దీని మాస్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ దీని వెలాసిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మాస్ వల్ల, ఈ వెలాసిటీ వల్ల కొంత మొమెంటం వస్తుంది, అండ్ ఇది మొమెంటం వచ్చింది. అంతకుముందేమో మొమెంటం లేదు, టోటల్ మొమెంటం 0. బట్ ఇప్పుడు బుల్లెట్కి మొమెంటం వచ్చింది. సో దీనికోసం ఏమైందంటే ఇప్పుడు గన్ ఏమవుతుంది తెలుసా, బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. ఎంత అంటే ఎక్కువ వెలాసిటీతో ఏం మూవ్ అవ్వదు, తక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అండ్ దీని యొక్క వెలాసిటీ వచ్చేసి -v, ఎందుకంటే డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది. అండ్ మాస్ చూస్తే దీనికి ఎక్కువ మాస్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు బుల్లెట్ ఫైర్ కాకముందు మొమెంటం ఎంత, ఇనీషియల్ మొమెంటం ఎంత, 0. ఇప్పుడు ఫైనల్గా బుల్లెట్ ఫైర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ మొమెంటం ఎంత, ఇట్ ఈజ్ ఈక్వల్ టు బుల్లెట్ మొమెంటం చూస్తేనేమో m/v, మరి గన్ మొమెంటం చూస్తేనేమో -m/v. సో రెండు మొమెంటమ్స్ ఈ mv రెండు ఈక్వల్ అవుతాయి స్టూడెంట్స్, ఎందుకంటే ఒకదానికి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకో దానికి వెలాసిటీ తక్కువ ఉంటుంది, ఒకదానికి మాస్ తక్కువ ఉంటుంది, ఇంకో దానికి మాస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఫైనల్గా 0 అవుతుంది. సో ఇప్పుడు ఇనీషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం 0 అయిపోయిందా లేదా అదనమాట. సో ఇలా మొమెంటం కన్జర్వ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ని సాటిస్ఫై చేయడం కోసమే బుల్లెట్ ముందుకు వచ్చినప్పుడు గన్ వెనక్కి వెళ్తుంది అనమాట స్టూడెంట్. ఓకేనా, అదొక ఎగ్జాంపుల్ అనమాట.
అండ్ రాకెట్ ఉంది. ఇప్పుడు రాకెట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కానీ రాకెట్ లోపల ఫస్ట్ గ్యాసెస్, పెట్రోల్, లిక్విడ్ అదంతా ఉంటుంది. సో ఈ పెట్రోల్ ఏదైతే ఉందో, పెట్రోల్ కాదు, సో ఏదైతే మనకి ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ యొక్క వెలాసిటీ జీరోనే, రాకెట్ యొక్క వెలాసిటీ జీరోనే, ఫ్యూయల్ యొక్క వెలాసిటీ జీరోనే, టోటల్గా ఇనీషియల్ మొమెంటం జీరోనే. సో వన్స్ బర్న్ అయిన తర్వాత ఏమైందంటే ఈ గ్యాస్ బయటకు వస్తుంది హై వెలాసిటీతో, కొంత వెలాసిటీతో. దీనికి కొంత మాస్ ఉంటుంది గ్యాసెస్కి. సో అలా కొంత మొమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంని సాటిస్ఫై చేయడం కోసం ఇది కొంత వెలాసిటీతో కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మొమెంటం సాటిస్ఫై చేయడం కోసం ఈ రాకెట్ కొంత వెలాసిటీతో పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఈ రెండు వెలాసిటీస్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొమెంటమ్స్ రెండు ఫైనల్ ఓవరాల్ మొమెంటం చూస్తే క్యాన్సిల్ అయిపోయి జీరో అయిపోతాయి స్టూడెంట్స్. లైక్ దట్ మనకి టోటల్ మొమెంటం అప్పుడు కూడా జీరో అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో వీడియో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ us. Please like the video, share the video. If you have any doubts regarding these questions or anything or any inquiry, please go through the comment section. Have a nice day. Keep smiling. Bye bye students.